అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు టీ టైమ్ విత్ రూపేష్ అండ్ ఆదిత్య అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మన నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న నర్సరావుపేట టౌన్లో ఉన్న టీ స్టాల్స్ అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జనాలు కలుస్తున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్ను కూడా తెలుసుకుంటున్నాం, అడ్రస్ చేస్తున్నాము. సో వాళ్ళ నుంచి వచ్చే స్పందన కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే జనాలు నిజంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఒక రంగంలో కాదండి, ప్రతి రంగం అంతే ఉంది. టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రతి రంగంలో జనాలు నిజంగానే విసిగెత్తిపోయారు. ఈ ప్రభుత్వంతో నిజంగానే విసిగెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణం కట్టుకున్నారు ఈసారి. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు, ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో అసలుకి అభివృద్ధి అనేది లేదు. మున్సిపాలిటీ వర్క్స్ ఎక్కడా జరగట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదు. ఫస్ట్ థింగ్, ఆ మున్సిపల్ ఎలక్షన్ జరగకపోతే దానిలో ఉన్న సొమ్మంతా ఎవరు తీసుకెళ్తున్నారనేది మనం ఆలోచించుకోవాలి. మన విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. ఎందుకు అంటే మొన్న చూశారు, చెట్లు నాటుతున్నామని చెప్పేసి 6 కోట్లు తీసుకోవడం జరిగింది. అది ఎక్కడికి పోయినాయి, ఎన్ని చెట్లు నాటారు, ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి నిజంగానే. ఎందుకంటే ఈరోజు నర్సరావుపేటలో ఉన్నంత దోమల రద్దీ ఎప్పుడూ లేదు. దానికి కేవలం ఏంటి అంటే మున్సిపల్ వర్క్స్ అనేది జరగట్లేదు, డ్రైనేజ్ క్లీన్గా లేదు, శానిటేషన్ లేదు. నేను వచ్చిన తర్వాత నుంచి, నేను 2008లో ఇక్కడి నుంచి వెళ్ళాను గుంటూరు. తర్వాత మళ్ళీ మొన్న 6 నెలలు 8 నెలలు అయింది నేను వచ్చి. అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతే ఉంది నర్సరావుపేట. ఆ రోజు పల్నాటిపల్లి కోడలి శివప్రసాద్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో నర్సరావుపేటకి, అది తప్పితే దానికి మించి అభివృద్ధి ఏమీ జరగలేదు కూడా. దాంతోడు ఈ మున్సిపల్ వర్క్స్ కూడా అది జరగట్లేదు. మేజర్ ప్రాబ్లం ఇదే అండి, మున్సిపల్ వర్క్స్ జరగట్లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్స్ లేవు, క్లీన్లీనెస్ లేదు, డంపింగ్ చేయడం అక్కడ పడేశారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమల రద్దీ వల్ల ఏమైందంటే జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కోడలి శివప్రసాద్ గారి స్టేడియం ఉంది. ఇంతకుముందు చాలా చక్కగా ఉండేది రన్నింగ్ ట్రాక్ అదంతా. కాకపోతే ఇప్పుడు రన్నింగ్ ట్రాక్ అంతా గుంతలు. పొద్దున్న తెల్లవారుజామున ఎంతోమంది వస్తున్నారు వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేసుకోవడానికి. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా అంతే. స్విమ్మింగ్ పూల్లో కనీసం ఆ మోటార్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మోటార్లు పని చేయట్లేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. సో ఉన్నదాన్ని బాగు చేసుకోకుండా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం కాదు, ప్రజలు తెలివి గల వాళ్ళు నిజంగానే ఈసారి ఫిక్స్ అయిపోయి ఉన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి. ఎందుకంటే నిజంగా వ్యాపారవేత్తల మీద కూడా దాడులు చేయిస్తున్నారు, రౌడీజము, పెత్తనాలు చెలాయిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఈ సమాజంలో ఇప్పుడు. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మనం క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అంటే క్వశ్చన్ చేస్తుంటే చాలా తిరుగుబాటుతనం, అణచివేత ధోరణి ఉంది ఈ ప్రభుత్వం నుంచి. సో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఇద్దరు మంచి నాయకులు దొరికారు. ఎందుకంటే మనం నిజంగానే లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, నాన్నగారు చదలవాడ అరవింద్ బాబు గారు కావచ్చు, వాళ్ళిద్దరూ మచ్చలేని నాయకులు, మంచి మనసున్న వ్యక్తులు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు అనమాట. ఇలాంటి ఇద్దరు నిజంగా మనకు దొరకడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు, దానికోసం వాళ్ళు పాటుపడతారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. 2019లో ఓడిపోయినా కానీ నాన్నగారు అరవింద్ బాబు గారు మరుసటి రోజు నుంచే కాలికి బలపం కట్టుకునేలాగా ప్రతి ఒక్క ఇల్లు, ఇప్పటికీ ప్రతి ఒక్క డోరు 3-4 సార్లు 5-6 సార్లు తొక్కిన గడపలు కూడా ఉన్నాయి. సో ఆయన కష్టం చూశారు, ఆయన నష్టాన్ని చూశారు. పాపం ఆయన 6ంటికి వెళ్ళి రాత్రి 1ంటికి వస్తున్నారండి. నాకే చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఇంత అవసరం ఏముంది అని. కాకపోతే ఆయన ఓన్లీ ఒకే ధ్యేయం అయింది, మన ఊరిని డెవలప్ చేయాలి, మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, జనాలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల జనాలు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నాయకుడి దగ్గరికి ప్రజలు రాకూడదండి, ప్రజల దగ్గరికే నాయకుడు వెళ్ళాలి. ఇప్పటికే నాన్నగారు 5-6 సార్లు తిరిగారు, గెలిచిన తర్వాత 10 సార్లు తిరుగుతారు. నేను మాటిస్తున్నాను దాన్ని. మనకి ఏ సమస్యలు ఉన్నా కానీ మున్సిపల్ కమిషనర్లు 5గురు మారారండి ఇప్పటికే. సో అక్కడ మున్సిపాలిటీకి వచ్చే నిధులు వాడట్లేదు, అవి ఎక్కడికి పోతున్నాయి అనేది నిజంగానే మన ఎవరికీ తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు యువత అనేది చాలా తప్పుదోవ పడుతుంది. ఎందుకు అంటే గంజాయి, మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు. అవి ఎందుకు అంటే అవన్నీ వీళ్ళ కనుసంధిలో జరుగుతున్నాయి. కేవలం గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల వాళ్ళ కనుసైగల్లోనే అన్నీ జరుగుతున్నాయి. సో అవి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి కాబట్టే పాపం యువత అందరూ తప్పుదారి పడుతున్నారు. ఇప్పుడు ఒక యువకుడు ఇబ్బంది పడ్డాడు అంటే దానివల్ల వాళ్ళ కుటుంబమే కాదండి,
భావి తరాలందరూ పాపం చాలా ఇబ్బందులు పడతారు. ఫ్యూచర్ జనరేషన్ అందరూ ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. సో అది ఖచ్చితంగా మనం గమనించాలి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా నిజంగా మనకి ఇద్దరు మంచి నాయకులు దొరికారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత ఉంది. అండ్ ఇంకోటి మీడియా సహకారం కూడా మాకు కావాలండి. ఎందుకంటే మీరు 10 మంది కాదు 1,00,000 మందికి మీరే రీచ్ ఇవ్వగలరు. సో ఇప్పుడు ఎలా ఉంది సమాజం, పోయిన గతం ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది నిజంగానే మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, జాబ్స్ లేవు, రోడ్లు లేవు, పెట్టుబడులు రావట్లేదు, మెయిన్ క్యాపిటల్ లేదు. మెయిన్ క్యాపిటల్ లేకపోతే ఏమైంది? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మనం నిజంగానే అక్కడ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజంగానే పాపం చిన్నచూపు చూస్తున్నారు. మన రాష్ట్రం, మీ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయిందా, 10 సంవత్సరాలు వెనక్కి పడిపోయాం. ఇంకోసారి వస్తే నిజంగానే అసలు బీహార్ మనం చూస్తున్నాం, ఇప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ అలా అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో నిజంగానే మనం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం మనం చేసుకుంటున్న ఎలక్షన్ ఇది. ఇదేదో చలవాడ అరవింద్ బాబు గారి గురించో, లేదంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో చేస్తున్న ఎలక్షన్ కాదు. మన కోసం మనం చేసుకుంటున్న ఎలక్షన్. దానికి ఖచ్చితంగా మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజంగానే కళ్ళు తెరిచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓటు వేయడం కాకుండా 10 మంది చేత చెప్పి వేపించే పరిస్థితి రావాలి. ఈసారి ఓటు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ రోజు సమ్మర్ ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. వయసులో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ దయచేసి తెల్లవారుజామునే పోలింగ్ బూత్కి వచ్చి మీ ఓటుని నమోదు చేసుకొని మీ కర్తవ్యం మీరు నెరవేర్చుకోవాలి. ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఒక మంచి గవర్నెన్స్ అనేది రావాలి. గవర్నమెంట్ మారడం అనేది అనివార్యం. ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది. నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు గారు, చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. ఈరోజు కోడెల గారి జయంతి, దానికి నిజంగానే ఆయన్ని స్మరించుకుంటున్నాము. ఒక 2 నిమిషాలు సైలెన్స్ పాటిద్దాము. ఎందుకంటే పల్నాటి పులి కోడెల గారు ఎంతో చేశారు మన నర్సరావుపేట గురించి.